బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాము. ఈ రోజు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. 2 వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి. ఈ రోజు వెజిటబుల్ ఉప్మా కదా, నేను ఫస్ట్ నెయ్యితోటే చేస్తానండి. ఎందుకంటే ఆయిల్ అసలు వాడను ఉప్మాకి. నెయ్యి కూడా కాస్ట్లీ నెయ్యి తీసుకుంటాను. గేదె పాలు ఇస్తాడు నాకు, అతని దగ్గర తీసుకుంటాను. కేజీ 600 800 ఎంతో చెప్పాడు, తీసుకున్నాడు డబ్బులు. అయితే ఇప్పుడు ఉప్మాకి నెయ్యితో చేస్తున్నాను. కొద్దిగా అందులోని పోపు వేస్తాం కదా, అది కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, తెలిసిందే లేండి అందరికి ఉప్మా కాక కొద్ది వెరైటీస్. ఏంటంటే వెజిటబుల్, కరివేపాకు. కరివేపాకు తీసుకుని నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసి అడుగుని టిష్యూ వేసి కరివేపాకు పెట్టి పైన టిష్యూ వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా గ్రీన్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. కొద్ది బద్ధకం పడకుండా ఆ ప్రాసెస్ చేసుకుంటే మనకి ఫ్రెష్ గా ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీరైనా అంతేనండి. అల్లం వేస్తున్నాను ఇప్పుడు. ఇండక్షన్ మీద కదండి, ఏసీ వేసుకుని ఏసీ వేసి చెక్క చేసుకోవచ్చు. ఆ కిచెన్ లో చేయలేమండి అస్సలు. ఇది బాగా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. వెజిటబుల్స్ ఏంటి వేసానంటే క్యారెట్ ఒకటి, క్యాబేజీ ఒకటి, ఆనియన్స్ ఒకటి, పొటాటోస్. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను, తర్వాత క్యాబేజీ వేస్తున్నాను, నెక్స్ట్ ఏమో పొటాటోస్, ఆ నెక్స్ట్ ఏమో క్యారెట్. 4 ఐటమ్స్ వేసాను. అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మూత పెడితే తొందరగా మగ్గుతాయి. ఆ తర్వాత నూక కూడా ఇందులోనే వేసి వేచేయడం. మీకు చెప్పడం మర్చిపోయానండి, పాపకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ భువనేశ్వరం వెళ్తున్నాం అని చెప్పాను కదా, అది పాపకి జేఈ కింద ఇచ్చారండి, జూనియర్ ఇంజనీర్ కింద ఇచ్చారు పాపకి. అది మాకు దేవుడు ఫేవర్ చేశాడు వెళ్ళొచ్చినందుకు. మీకు వెళ్తున్నప్పుడు చెప్పాను కదా, ఆ రోజు భువనేశ్వరం వెళ్తున్నాను, అందుకని దాని రిజల్ట్ చెప్పాను. వాళ్ళ డాడీ రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్ అండి. ఒక్క మా కారు కిందే 2 కార్లు ఉన్నాయి నాకు, ఒక బెలూనా ఒక ఆల్టో. అయితే బెలూనా కారు కింద కుక్క పడుతుంది. పాపం తను ముందు బయలుదేరిపోయారు. పాప పుట్టినరోజు ఆ రోజు. సింహాచలం వెళ్దాం, ఎక్కడ కోవిల్కి వెళ్దాం అని బయలుదేరదాం సాయంత్రం వెళ్తున్నప్పుడు ఈయన ముందు ఫైల్స్ పట్టుకుని వెళ్ళిపోయారు కారులోకి. ఆ ఎల్డన్లో కాలు లోపల పెట్టారు, రిమోట్ ఆన్ చేయగానే కుక్క లేచిపోయింది అనమాట, కోపంగా పడుకుంది. అయితే బెలూనా కారు కింద. ఆ తర్వాత ఏమైంది, ఈయన ఒక కాలు లోపల పెట్టి ఒక కాలు బయట పెట్టే లోపల కాలు తెరిచింది. దానికి ర్యాబిస్ ఇంజక్షన్ మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వేయించాం. తీరా చూస్తే అర్ధరాత్రి నుండి అదే రోజు పాపం సింహాచలం వచ్చారు, తిరుపతి రిజర్వేషన్ చేయించారు, పాపం అన్ని చేశారు. ఆ తర్వాత రాత్రి నుండి 12 ఆ టైంలో విపరీతమైన చలి, జ్వరం, ఆయాసం, ఇంకా పాపం ఉండలేకపోయారండి. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏవో ఆ టెంపరీగా ఇచ్చి పంపించారు. కానీ ఆ మన్నాడికి కూడా సర్దుకోలేదు. ఇంకా డాక్టర్, మా ఫ్యామిలీ డాక్టర్ ఇంకా చేయట్లేసాడు, నా వల్ల కాదండి ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే, అప్పుడు మేము పిల్లడు అన్నాడు, మమ్మీ మనం రైల్వే ద్వారా వెళ్తే మనకు డబ్బులు తగ్గుతాయి, మనం డైరెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే బోల్డ్ డబ్బులు లాగేస్తారు వాళ్ళు అంటే, అప్పుడు రైల్వే హాస్పిటల్కి వచ్చాం అనమాట. రైల్వే హాస్పిటల్ కనీసం ఆక్సిజన్ అయినా ఉంటుందని చెప్పి వస్తే
ఆక్సిజన్ పెట్టి ఉంచారు. ఆ తర్వాత నేను పెద్ద గొడవ పెట్టి జీఎం కాల్ చేస్తానని చెప్పి నేను రిఫరెన్స్ చేసుకున్నాను ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ సీతంగారు ఉంటుంది, దానికి రిఫర్ చేయించాను. అక్కడ పాపం ఐసీయూలో నెల్లాళ్ళు ఉన్నారండి. పాపం ఐసీయూలో నెల్లాళ్ళు వీళ్ళంతా పొంచేశారండి పాపం సోదులతోటి. ఆఖరికి మెడ దగ్గర కూడా పెట్టేశారు, ఇంకెక్కడ నరాలు దొరకటం లేదండి. పాపం తిండి లేదండి, అస్సలు తిండి లేదు బావా, అన్నం అన్నది లేదు, కేవలం దాని మీదే ఉన్నారు, సిలెన్స్ మీద, వాటి మీద, మందుల మీదే. ఇప్పుడు ఇంక ఏడుపు ఏడ్చి 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 నా కంట్లో నీళ్లు తగ్గిపోయేమో, కానీ నిజంగా అది మర్చిపోలేని, జీవితంలో మర్చిపోలేని సంఘటన అండి, నిజంగా చెప్తున్నాను. నాకు లవ్ మ్యారేజ్ కదా మాది, నాకు అటు సైడ్ సపోర్ట్ లేదు, నా పుట్టింటి సైడ్ సపోర్ట్ లేదు, రెండు పక్కల లేదు. ఇప్పుడు నాకు పిల్లలు, పిల్లలకి నేను, అంతేనండి. మేము ఇద్దరమే. మాకు ఒక ముసలిది అన్నది లేండి, అనాథలే మీరు, దిక్కుమాల వాళ్ళే మీరు, అలాగే తిట్టింది. ఆ తిట్టింది ఎవరో 95 ఏళ్ల ముసలిది, మా ఆయనకి తల్లి. నీకు అర్థమై ఉంటుంది కదా. అది ఒక్క పిసరు ఎలా ఉన్నాము ఏంటి, ఒక ఫోన్ కానీ ఏమీ లేదండి. ఇటుపక్క నా పుట్టిల్లు అదొక దరిద్ర కొట్టిల్లు, అది కూడా ఎవరు ఫోన్ లేదు, ఏమీ లేదు, అసలు ఉన్నావా లేదా అన్నది కూడా లేదు. రైల్వే పనులన్నీ మొత్తం A to Z, నా పెన్షన్ దగ్గర నుండి, పాప జాబ్ దగ్గర నుండి అన్ని నేనే చేసుకున్నానండి. GM తో మాట్లాడుకోవడం, DFM తో మాట్లాడుకోవడం, ADFM తో మాట్లాడుకోవడం, సీనియర్ DRM తో మాట్లాడడం, ADRM తో మాట్లాడుకోవడం, నెక్స్ట్ APU తో మాట్లాడుకోవడం. అలాగే మాది హెడ్ క్వార్టర్స్ భువనేశ్వరం కాబట్టి అక్కడ GM తో మాట్లాడుకోవడం, AGM తో మాట్లాడుకోవడం, PFA తో మాట్లాడుకోవడం, నెక్స్ట్ పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరితో మాట్లాడుకున్నానండి. నాకు ఎవరు లేదు హెల్ప్ చేసి పెట్టమని. పాపం వాళ్ళ వరకు వాళ్ళు చేశారు, అందరూ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఆయనకి చాలా మంచి పేరు ఉందండి. నా హస్బెండ్ కోట్లు సంపాదించలేదు రైల్వేలో, గానీ మంచి పేరైతే సంపాదించుకున్నారండి. శ్రీనివాస్ అంటే పాపం అందరికి చాలా ఇష్టం. పాపం అందరిని ఒకలాగే చూసేవారు, ఎక్కువ తక్కువలు ఎప్పుడు చూసేవారు కాదు. అయితే ఈ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తో కూడా మాట్లాడుకున్నానండి. ఇలా నాకు ఎవరు లేరు సార్, కొంచెం చేసి పెట్టండి. హిందీ అంతా, వాళ్ళందరూ కూడా ఎవరో తెలుగు రాదు, అసలు హిందీలోనే మాట్లాడుకుని అంతా చెప్పాను. వాళ్ళు పాపం హెల్ప్ చేశారు నాకు, అది మాత్రం నేను చెప్పగలను. అన్ని లెవెల్స్ లో అన్ని వాళ్ళు హెల్ప్ చేశారు. అది ఇంకే మీకు ఒక విషయం నుంచి ఒక విషయంలోకి వెళ్ళాను. నాకైతే సపోర్ట్ ఎవరు లేరండి. నాకు పిల్లలు, పిల్లలకి నేను, అంతే. అనాథలని చెప్పింది ఆ ముసలిది, కరెక్టే, అది అనాథలు మేము బాగానే చెప్పింది. ఎన్ని తిట్లు తిట్టి వెళ్ళిందనండి ఆ రోజు, నిజంగానే. సర్లేండి, అయితే ఇప్పుడు నేను నోపు కూడా వేచేసాను. ఉప్మా అదే పోపులో నిన్న అది ప్లేట్ లో పెట్టి ఇప్పుడు నీళ్లు దానికి సరిపడా వేసాను. ఉజ్జాయింపుగా నేను నీళ్లు వేసేస్తానండి, 1 గ్లాసు 4 గ్లాసులు నీళ్లు అలా చెప్పను. అయితే నాకు తెలుస్తుంది, ఆ మాత్రం నీళ్లు వేసేసి ఇప్పుడు వేచిన దానికి నూక, పోపు అంతా కలిపి అందులో వేసి ఇంకొద్ది నెయ్యి కూడా వేసి, బాధ అనిపిస్తూ ఉంటదండి. ఏడుస్తాను, ఒక్కొక్కసారి బాధపడతాను. పిల్లలు అంటారు ఈ ఉప్మా చేశాను, ఆయనకి ఎంత ఇష్టం అనండి ఉప్మా అంటే. పాపం నాకు అసలు నచ్చదు ఉప్మా, కానీ ఆయనకి పాపం చాలా ఇష్టం. పాపం నన్ను ఎప్పుడు ఉప్మా చేయమని అడిగేవారు. ఇంట్లో తిండి చాలా తక్కువ అండి, ఎందుకంటే ఏమి తినేవారు కాదు, పడదు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఒరిస్సా క్యాంపులు వెళ్ళిపోయేవారు. ఒరిస్సా ఏంటంటే బార్డర్, దంతువాడ, బచ్చేలి, కిరణ్లోలు అవన్నీ క్యాంప్ వెళ్ళిపోయేవారండి, అంత దూరాలు. పాపం అక్కడ ఫుడ్ కుక్ ఉండేవాడు అవైలబుల్ ఇంట్లో, కానీ వాళ్ళ ఫుడ్ ఏం బాగుంటుందండి. మనం మేము వెళ్ళాం కదా భువనేశ్వర్, హోటల్లోనే ఫుడ్ కూడా అన్నమాట. ఏంటి ఇచ్చేవాడు, ఆలు పొరాటా. రైస్ అడిగితేనేమో బాస్మతి రైస్ ఇచ్చేసాడు, అది కూడా ఉడకలేదు సరిగ్గా. ఫుడ్ కి మాత్రం మన ఆంధ్రావేనండి, ఇంకా ఏ ఊరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మన ఫుడ్ దొరకదు, సాధారణంగా దొరకదు. దొరికినా బాగుంది. అది అక్కడ పికిల్ బాగుంది, ఆచారం చెప్పి అన్ని వెజిటబుల్స్ తో కలిపి పికిల్ చేస్తారు, అది బాగుంది. అది ఆలు పరోటాలోకి కర్డ్, నెక్స్ట్ ఆ పికిల్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అదొకటే బాగుంది. అయితే హాయ్ అండి, ఎమ్మి టమీ వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా దీని టేస్ట్ ఏంటో తెలుస్తుంది. అంటే మామూలు ఉప్మాకి ఈ ఉప్మాకి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. నా స్టైల్లో నేను వెజిటబుల్ ఉప్మా చేసి చూపిస్తున్నాను. అందరూ ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.